మరి ఈరోజు మంచి మరి దేవుడు మనతో ఏం మాట్లాడబోచున్నది అన్నది ప్రియ సహోదరి సహోదరులారా చాలా ఆసక్తికరముగా మనము మరి సేవకురాలు మాటలు వింటున్నాం. మరి ఈరోజు మనతో దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి సంఘ బిడ్డలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉంటారు. ఈరోజు ఏం చెప్తారో పాస్టర్ గారని. కాబట్టి ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మరి ఆయన 66 పుస్తకాల్లో ఆఖరి పుస్తకం అయినటువంటి ప్రకటన గ్రంథంలో యోహాను గారు 7 సంఘాల గురించి మాట్లాడి ఉన్నారు. అలాంటి 7 సంఘాల్లో మన సంఘం ఒకటని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా తయారవుతుంది మన సంఘం. కాబట్టి ఇదివరకైతే ఏదో మరి పొడిగా 4 మాటలు చూసి చెప్పే విధముగా మరి సిద్ధపాటు పడేవాడిని. ఈరోజు అలా కాదు, నేను కాదు మాట్లాడేది, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుచున్నాడు. ఏం మాట్లాడబోచున్నాడు అన్నది పరిశుద్ధ గ్రంథంలో నుండి దయచేసి అందరూ కూడా మనమందరం కూడా ఎక్కువగా ఎవరైతే మన సంఘము కాదు విశ్వాసులు క్రైస్తవుల బిడ్డలు వ్యక్తిగత ప్రార్థనా జీవితము ఉన్నవారితోనే ఈరోజు దేవుడు మరి నేను మాట్లాడేటువంటి మాటలు దేవుని మాటలు అర్థమవుతాయి. ఒకసారి మళ్ళీ హల్లెలూయా చెప్పుకుందాం. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేసేవారికే ఈ మాటలు అర్థమవుతాయి. దయచేసి మరి పరిశుద్ధ వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో నుండి మరి గమనించండి. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును. చదువుతారమ్మ ఎవరన్నా? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వారిని ఎరుగుదును, వారు నన్ను వెంబడించును. హల్లెలూయా. ఒక మాట చాలు తల్లి. దయచేసి అందరం కూడా బైబిల్ తెచ్చిన వారు మరి దయచేసి పరమ జీవము నాతోనువా తిరిగి లేచెను నాతో నుండా. పరమ జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసు కొనిపోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క సమయాన్ని తండ్రి మాట్లాడబోచుండగా దేవా అలనాడు తండ్రి మరి మోషే నేను నత్తివాడును అని మాట్లాడినప్పుడు నేను తోడై ఉంటానని చెప్పి ఉన్నావు దేవా. మరి మా యొక్క మరి సంఘములో నీ యొక్క పరిశుద్ధ నామాన్ని చెప్పబోచుండగా మరి ఆవరణ చుట్టూ మందిరం చుట్టూ నీ పరిశుద్ధాత్మను ఆవరించి నీవు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడమని అది మాట్లాడి తండ్రి నీ యొక్క నా గొర్రెలు నా స్వరము వినెను. మరి యొక్క నీ స్వరాన్ని గురించి ఈరోజు మేము మాట్లాడబోచుండగా నీ స్వరము మా సంఘములో తండ్రి అద్భుతముగా వినిపించి దేవా నీ నామములో నడుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఈ చిన్నపాటి ప్రార్థన నీ పరలోక రాజ్యములో చేర్చుకోమని నజరుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి దేవుని యొక్క మాటలు
మరి ఎవరైతే దేవునితో మరి సత్సంబంధం, వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటారో వారికే ఈరోజు ఆయన యొక్క ఆహారము మరి భుజించినట్టు వారు అవుతామని ముందుగానే చెప్పి ఉన్నాను. దయచేసి మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు మరి ఉన్నారు. వారిలో మనము కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకుని ఆయన స్వరాన్ని వినినప్పుడు ఏ విధముగా జీవించి ఉన్నారు, ఆయన స్వరాన్ని వినకముందు ఏ విధముగా జీవించి ఉన్నారు. మనము కూడా రక్షణ పొంది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మరి మన యొక్క జీవితం, మరి కీర్తనకారుడు అన్నాడు 90 అధ్యాయంలో 70 సంవత్సరాలు ఆయాసము దుఃఖమే అని మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మరి గమనించండి, ఆయన యొక్క స్వరాన్ని గురించి, ఆయన మాటలు వినేటప్పుడు, ఆయన్ని ఎరగనప్పుడు ఏ విధముగా జీవించి ఉన్నాం. అన్యులుగా జీవించి ఉన్నటువంటి మనల్ని దేవాది దేవుడు ఆయన రక్తము ద్వారా కడిగి మనల్ని రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా, క్రైస్తవుల బిడ్డలుగా జీవించేటువంటి వారము ఇప్పటి వరకు మన సంఘము ఆయన్ని ఏ విధముగా గుర్తిస్తున్నాం, ఆయన స్వరాన్ని ఏ విధముగా మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ యొక్క జీవ గ్రంథంలో ప్రియా సహోదరి సహోదరులారా, మనందరికీ తెలిసిందే మరి కొత్త నిబంధనలో సౌలు పౌలుగా మారి ఉన్నాడు. కాబట్టి ఆ సౌలు ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఆ సౌలుకి సమస్తము తెలుసు. ధర్మశాస్త్రం గురించి, ఆయన ఆజ్ఞల గురించి, ఆయన కట్టడాల గురించి సమస్తము తెలుసు. సమస్తము తెలిసినప్పుడు ప్రియా సహోదరి సహోదరుల అన్నీ తెలిసిన వాడు కూడా దేవుడు సౌలా సౌలా అని పిలిచినప్పుడు ఏ విధముగా రెస్పాన్స్ అయ్యాడు మనం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులను గమనించండి. మరి అపోస్తుల కార్యము మరి 9వ అధ్యాయము 4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావని వినెను. ప్రభువా నీవెవడు అని అతను అడిగిన. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడే ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పిలుపు వచ్చి ఉన్నది. గమనించండి, దేవుని యొక్క పిలుపు వచ్చి ఉంటే ధర్మశాస్త్రం గురించి సమస్తము తెలుసు. ఈ యొక్క సౌలు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా ప్రియా సహోదరి సహోదరులారా? ఏమని మాట్లాడి ఉన్నాడు? నీవు ఎవడివి? ఎంత మరి ఆ మాట ఎంత విలువ ఉంది. మనం ఎవరన్నా ఉన్నారనుకో, మీరు ఎవరమ్మా, తెలియని వాళ్ళు ఉండే కనుక ఎవరమ్మా అని మనం మాట్లాడుతుంటాం. ఈ యొక్క సౌలు ఏ విధంగా మాట్లాడి ఉన్నాడు? ప్రభు నువ్వు ఎవడివి? అక్కడ ఏమైనా మాట్లాడో గమనించారమ్మా? నీవు ఎవడివి? దేవుని తెలవనట్టు ఉన్నప్పుడు ఎవరైనా ఆ విధముగానే జీవించి ఉన్నాం. మనమందరం కూడా దేవుని గురించి తెలవనప్పుడు ఇలాగే సౌలులాగానే మాట్లాడి ఉండుంటాం మనమందరం కూడా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ సౌలు అదే అంటున్నాడు. అంటే అప్పుడు దేవాదేవుడు యేసుక్రీస్తు ఏమని మాట్లాడి ఉన్నాడు? చదువు తల్లి. నీవు హింసించుచున్న నేను యేసుని. హల్లెలూయా. మనకి సింపుల్గా అర్థం అవ్వాలి ఈ వాక్యాలు. మనం ఎప్పుడు వినేవారమే, కానీ దేవుని స్వరాన్ని గుర్తుపట్టకపోతే దేవుణ్ణి ఏ విధముగా రెస్పాండ్ ఇచ్చి ఉన్నాడో, రెస్పెక్ట్ ఇచ్చి ఉన్నాడో. మరి ఈ సౌలు ఏమని ఉన్నాడు? నువ్వు ఎవడివి? దేవుని తెలుసుకున్న తర్వాత పౌలుగా మారినప్పుడు ఆయన 14 పత్రికలు రాసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా గమనించండి, రోమియోల కాడ నుండి హెబ్రీల వరకు 14 పత్రికలు రాసి ఉన్నాడు. అలా వదిలేయండి. గమనించండి, ఇక్కడ సౌలుగా జీవించినప్పుడు దేవుణ్ణి స్వరాన్ని గుర్తుపట్టనప్పుడు నువ్వు ఎవడివి అని అడిగి ఉన్నాడు. అక్కడ ఏ ప్రాంతంలో ఉన్నాడు? దమస్కు ప్రాంతంలో. అక్కడ మనం 9వ అధ్యాయం మొదట్లో చదువుకుంటే ఉంటుంది. ఈ సౌలు దమస్కు ప్రాంతంలో ఉన్నవాడు. ప్రియా సహోదరి సహోదరుల, అదే దమస్కు ప్రాంతంలో గమనించండి, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి మరి అనానీ కూడా ఉన్నాడు.
అక్కడ దేవుని స్వరం అక్కడ వచ్చి ఉంది అనానీ దగ్గరికి. అక్కడే మనం అనానీయ రెస్పెక్ట్ ఎలా ఇచ్చి ఉన్నాడో గమనించండి. అపోస్తుల కార్యం అదే 9:10 మరి గమనించ 9:10 దమస్కీలో అననీయను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అనానీయ అని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వ్యక్తిగతంగా దేవునితో ఎప్పుడు సహవాసం చేసే బిడ్డతో దేవుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇందాక సౌలు దగ్గరకు వచ్చి ఉన్నాడు, నువ్వెవడివి అని అడిగి ఉన్నాడు. ఇక్కడ అనాని ఏమన్నాడు? ప్రభువా చెప్పు, చిత్తగించు, చెప్పు ప్రభువా. ఈరోజు నేను మొదటగా మనందరికీ హెచ్చరించి ఉన్నాం. ఏ విధముగా జీవిస్తున్నావు? సౌలులాగా జీవిస్తున్నావా? అనానీలాగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి. సంతోషకరమైనటువంటి పండగ రోజుల్లో ఉన్నాం. ఇక్కడ ధర్మశాస్త్రం గురించి అన్ని ఆజ్ఞలు కట్టడాలు అన్నీ గురించి తెలిసినటువంటి యొక్క సౌలు నువ్వు మరి ఆ విధముగా మాట్లాడి ఉన్నాడు. ఇంకొకటి మనం చూసుకుని ఉందాం. గమనించండి, ఈ ప్రాంతం దమస్క్ అదే ప్రాంతము చెందినవాడు. గమనించండి, ఈ సౌలు దమస్క్ ప్రాంతం నుండే మనం అందరం చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. దమస్క్ ప్రాంతంలో అక్కడ స్టెఫెన్ని చంపేసిన తర్వాత క్రైస్తవులు మరి దేవుని బిడ్డలు యూదులు ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి హింసించి చంపేటువంటి వాడు ఈ సౌలు. గమనించండి, అలాంటి చంపింటే నువ్వు హింసిస్తున్నటువంటి నేను యేసుని అని అక్కడ మాట్లాడి ఉన్నాడు. నువ్వు ఎవడివి? ఎంత హాస్యంగా ఉన్నది ఆ మాట. గమనించండి, మనం ఆ విధముగా జీవిస్తున్నామా? సౌలులాగా జీవిస్తున్నామా? మరి పౌలులాగా జీవిస్తున్నామా? ఇక్కడ అనానీ కూడా దమస్కు ప్రాంతానికి చెందినవాడు, యేసు శిష్యుడు. గమనించండి, ప్రభువా చిత్తం ఏమిటి చెప్పు ప్రభువా అని అన్నాడు. ప్రభువు చెప్పిన ఆజ్ఞని, నేను హింసించినటువంటి నా ప్రజల కోసం ఫలానా సౌలు వస్తున్నాడు, ప్రార్థించమని మాట్లాడాడు. అది మనకు తెలిసిన విషయమే. ఈరోజు మనం ఆయన స్వరం గురించి మరి వ్యక్తిగతంగా ఆయనతో సహవాసం ఉంటే ఏ విధముగా మనందరికి సహజంగా కళలు దర్శనాలు వస్తూ ఉంటాయి. వస్తాయి రావమ్మా? మాట్లాడరు, వస్తాయా కళలు మరి నా దగ్గర అంటే కానీ మరి ఎక్కువగా మరి పాశ్రామ్ గారి దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు. పాశ్రామ్ గారు, నేను ఫోన్లో వింటూ ఉంటాను అప్పుడప్పుడు, వచ్చినప్పుడు రాత్రి అలాగైంది పాశ్రామ్ గారు, ఇలా వచ్చింది మేడం గారు అని చెప్తూ ఉంటారు. కరెక్టే కదా చెప్తారు. అయ్యే కళ్ళలో దేవునితో సహవాసం ఉండి పడుకునేటప్పుడు ఒక వాక్యం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని పడుకుంటే మంచి కళ్ళలో మంచి దర్శనాలు వస్తాయి. అలా కాకుండా సాతానులు టీవీ పెట్టి ఆ సీరియల్ ఈ సీరియల్ అవి ఇవి చూసి ఉన్నాం అనుకో, సాతాను శోధనలో వచ్చేస్తాయి. యోబు దగ్గరికి ఏ విధంగా వస్తాయి? యోబు దేవదూతలు దేవుడు మంచి సంభాషణ మంచి ఫంక్షన్లో ఉంటే, సాతానా నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే అటు ఇటు పెనుగులాడుతూ వచ్చి ఉన్నాం. అదే విధముగా దర్శనాలు కళలు వచ్చినప్పుడు ఇక్కడ ఆయన యొక్క స్వరాన్ని మనం ఏ విధముగా గుర్తుపడతాం? దేవునితో సహవాసము ఎక్కువగా వ్యక్తిగతంగా ఎప్పుడు 24 గంటలు అంటే 24 గంటలు మేము కంపెనీకి వెళ్తాం. పాస్టర్ గారు మేము ఎలా ఉంటాం అని అంటారు. మళ్ళీ మీరు, నేను వెళ్తాను. మన హృదయం ఎలా ఉండాలి? ఎప్పుడు దేవునితో సహవాసమై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పితరుడు అయినటువంటి అబ్రహామును చూసుకోండి, అబ్రహాం తీసుకోండి. దేవాదేవుడు గమనించిన ప్రతి విషయంలో కూడా అబ్రహాము మరి ఆయనకి ప్రతి చోట కూడా మరి ఆయన్ని స్తుతించి బలిపీఠం కట్టి ఆయన్ని ఆరాధించేవాడు అబ్రహాం. గమనించారా? ప్రతి విషయంలో కూడా. మరి అందుకనే దేవాదేవుడు అబ్రహాముని నా స్నేహితుడని మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ ఆయన స్వరం గురించి మనం మాట్లాడాలంటే గమనించాలి, గుర్తించాలంటే మరి హింసకుణ్ణి దూషకుణ్ణి హానికరుణ్ణని సౌలు మాట్లాడి ఉన్నాడు. అలాంటి హింసకుడు దూషకుడు హానికరుడైనటువంటి ఈ సౌలునే దేవాదేవుడు గుర్తుపట్టి ఉన్నాడు. నిన్ను నన్ను మనకు వచ్చినటువంటి మరి కళలను బట్టి కానీ మరి మన యొక్క వచ్చినటువంటి దర్శనాలు బట్టి దేవుణ్ణి ఏ విధముగా గుర్తుపట్టాలన్నది ఒకసారి మనం గమనించాలి. ఈరోజు మొదటిగా సౌలు నువ్వెవడివి అని అన్నాడు. అదే అనానీయ ప్రభువా
చెప్పు అని ఉన్నాడు. అదే ఈ లోకాన్ని రీతిగా సమస్త భారం మోసుకొచ్చు జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తారని చెప్పి ఉన్నాడు. అదే విధముగా ఈ లోకంలో మరి యొక్క జీవించేటువంటి ఒక వ్యక్తి, మళ్ళీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నాం. గమనించండి, అపోస్తుల కార్యంలోనే మరి 10వ అధ్యాయంలో ఇటలీలో మరి శతాధిపతి కొర్నేలు. గమనించండి, 10వ అధ్యాయము అపోస్తుల కార్యము మరి 1 నుండి 4 వరకు. ఇటలీ పట్టణం అనబడి కొర్నేలు కానీ ఒకడు ఉండెను కైసారులో ఉండెను. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయి ఉండువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలియును పిలుచు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. భయపడి ప్రభువా ఏమని అడిగిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీకు ఎందుకు చదివినిపించున్నానంటే, ఇటలీ పటాలము ప్రాంతంలో కొర్నేలు శతాధిపతి, 100 మందికి ఒకరు. ఆ శతాధిపతి ఆయన యొక్క ధర్మకార్యములు, ఆయన కుటుంబం చేసేటువంటి ప్రార్థనా జీవితము పరలోక రాజ్యముకి చేరి ఉన్నది. ధర్మకార్యము మనం అందరం చేస్తాం, మనమందరం కూడా చేస్తాం. బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా నేనైతే ఏమన్నా చేయలేదు, కాలు లేదు, కనీసం పని చేయడానికి పని చేయరు ఉంటారు చూడు, వాళ్ళకి కంపల్సరీ హెల్ప్ చేస్తామమ్మా. పుష్కలంగా ఉండి అడుక్కుంటారు చూడు, వాళ్ళకి చేయను. గమనించారు? నా హృదయం అలాంటిది. అదే ఇక్కడ ధర్మకార్యములు అంటే ఆయన మనమందరం చేస్తాం. ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తానంటే బహుధర్మకార్యములు చాలా ఎక్కువగా ధర్మకార్యములు చేసేవారిని. అక్కడ ధర్మకార్యములు అనగా లేదు, బహుధర్మకార్యములని రాయబడి ఉన్నది ఈ కొర్నేలు. అదే కాకుండా కుటుంబం అంతా కూడా ప్రార్థనా జీవితంలో జీవించి ఉన్నది. ఈయనకి అన్నీ ఉన్నా కానీ మరి యొక్క అవి పరలోక రాజ్యంలో నీవు చేసినటువంటి బహుధర్మ కార్యములు, నీ యొక్క ప్రార్థనా జీవితము పరలోక రాజ్యంలో చేరుకుని ఉన్నది. కొర్నేలు దూత వచ్చి, అక్కడ దేవాతి దూత వచ్చినప్పుడు ఈయనకి దేవుని అంటే తెలియదు కదా, ఆయన స్వరం తెలియదు కదా. ఈయన ఏమన్నాడు? భయపడి ఉన్నాడు. ప్రియా సహోదరి, ప్రభువా నువ్వెవరివి అని భయపడి ఉండి, ఈయన రెస్పాన్స్ అక్కడ సౌలులాగా ఉందా, ఏ విధముగా ఉంది? గమనించి ఆ మాట చదువు తల్లి. తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగిన. ఆయనకి దేవుని స్వరము అలవాటు ఉందా ఎప్పుడైనా? అన్యుడు కొర్నేలు, అన్యుడు, బహుధర్మ కార్యములు చేస్తున్నాడు. అప్పుడు దేవదూత దేవుని యొక్క దేవుడే వచ్చి నీకు సమస్తం ఉన్నది కానీ నీ యొక్క మరి ధర్మకార్యాలన్నీ మా దగ్గర చేరి ఉన్నా కానీ నీకొకటి కొదువుగా ఉన్నది, రక్షణ లేదు. కాబట్టి పక్కన యొప్పేకలో పేతురు ఉన్నాడు. పేతురుని పిలుపుకొచ్చి మరి అక్కడ ఆయన దేవుని మాటలు విని ఆ యొక్క కొర్నేలు కుటుంబమే కాదు, చుట్టూ ఉన్నటువంటి కుటుంబాలు కూడా పేతురు ద్వారా వాక్యం విని చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం, అక్కడ రక్షణ పొంది ఉన్నది. మన జీవితాలు కూడా ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని ఏ విధముగా ఒక్క అన్యుడు కొర్నేలు, అన్యుల కుటుంబము ఏ విధముగా ఆశ్రయించబడి ఉన్నది. దేవునితో ఎప్పుడు సహవాసం ఉంటే ఆ విధముగా ఆశ్రయించబడతాం మనము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మొదటగా మనం చదువుకున్నటువంటి నా గొర్రెలు నా స్వరము వినెను, నేను వాటిని వెంబడించును, అవి నన్ను వెంబడించును అని మాట్లాడును. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, మనము కూడా ఆయన స్వరం, ఆయన మన గొర్రెలుగా మనం ఉంటే ఆయన మనల్ని ఎన్నడు విడవడు, ఎడబాయడు. ప్రియ సహోదరి సహోదరులు, ఆయన స్వరాన్ని మనం ఎప్పుడు కూడా కనుగొంటాం. మనకు ప్రాముఖ్యంగా ఈరోజు వ్యక్తిగతముగా చాలా మీటింగులకు వెళ్తాం, ప్రతి చోటకి వెళ్తాం,
వెళ్ళొద్దని మనం అనకూడదు, వెళ్ళాలి. కానీ వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఉంటేనే ఆయన యొక్క స్వరాన్ని మనకు వచ్చినటువంటి కళల్లో కానీ, ఒక్కోసారి మరి యోబుకు వచ్చినట్టు విధంగానే అనేకమైనటువంటి సాతాను శోధనలు వస్తాయి. అప్పుడు ప్రభువా ఇది ఎందుకు వచ్చి ఉన్నదని మరి దావీదు ఏమంటాడు? ముమ్మారు ప్రార్థన, 7 మార్లు స్తుతి, ప్రార్థన స్తుతి, ప్రార్థన స్తుతి. ఎక్కడికి వెళ్ళినా కానీ విజయమే. యుద్ధంలో ఎక్కడికి వెళ్ళినా కానీ విజయమే. ఎందుకని? ఆయన ముమ్మారు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు స్తుతులు తెచ్చేవాడు. గమనించండి, ఇక్కడ ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టాలంటే ప్రత్యేకంగా మనందరికీ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉంటే దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపడతాం. ఇక్కడ మరి కొర్నేలు అన్యుడైనా కానీ మరి దేవుని యందు భయభక్తులతో ఆయన చేసినట్టు బహుకార్యములు, ధర్మకార్యములు ఆయన చేసే కుటుంబం అంతటి కూడా, ఆయన ఒక్కడే కాదు, కుటుంబంలో భార్య, ఆయన పిల్లలు సమస్తము మరి ప్రార్థనలో జీవించి ఉన్నారు. ఆ విధముగా ఉన్న కాబట్టి రక్షణ పొంది ఉన్నారు. అయితే అక్కడ దూత ఎందుకు వచ్చి ఉన్నది? దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడు? అక్కడ కొర్నేలు సమస్తము నా పరలోక రాజ్యంలో చేరి ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈ మధ్యకాల సమయంలో మనకు ఒక కొదువుగా ఏమున్నది ఒకసారి గమనించుకోండి. సరి చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని మనం వినడానికి, మన కుటుంబంలో కానీ మనం చేస్తున్న ఉద్యోగ రీతిలో కానీ ప్రతి విషయంలో కూడా కొదువు ఉంటుంది. ఆ కొదువుని సరి చేసుకోవాలంటే ఏ విధముగా జీవించాలి, ఆయన స్వరాన్ని ఏ విధముగా గుర్తుపట్టాలి గమనించండి. మరి ఎక్కువగా అపొస్తలుల కార్యంలో మరి భార్యాభర్తలు 2 ఉంటారు. ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా. గమనించండి, దేవుని ప్రతి ఒక్కరు కూడా అకుల్లా, ప్రిస్కిల్లా ఆయన యొక్క స్వరాన్ని వింటే కనుక ప్రతి చోట 3-4 చోట్ల కూడా అపొస్తలుల కార్యంలో అకుల్లా, ప్రిస్కిల్లా లాగా మన కుటుంబం జీవించాలి. కాబట్టి ఇక్కడ ఆయన స్వరం గురించి మాట్లాడి ఉన్నాడు. సౌలు మరి ఒకానొకప్పుడు దేవుని గురించి ఏమీ తెలియనటువంటి వాడు మరి దేవుడు పిలుచుకున్నప్పుడు పౌలుగా మారినప్పుడు ఏ విధముగా మరి మాట్లాడి ఉన్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి మొదటి మరి తిమోతి 1:12 చూసుకుంటే మంచి మాటలు ఉంటాయి అక్కడ. అది చూసుకుని మరి ముందుకు సాగిపోదాం. 1 తిమోతి 1:12 ఆ తిమోతితో ఏమని మాట్లాడి ఉన్నాడు? ఆ పూర్వము హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు కృతజ్ఞతాస్తుతునై ఉన్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరి తిమోతికి మరి చెప్పుచున్నాడు, ఒకానొకప్పుడు సౌలుగా జీవించినటువంటి యొక్క పౌలుగా మారిన తర్వాత నేను పూర్వము ఇక్కడ ఏ విధముగా జీవించి ఉన్నానన్నది అక్కడ వివరించి ఉన్నాడు. అదే విధముగా మనము పూర్వం విషయంలో మన పితరుడైనటువంటి మొదటగా చెప్పి ఉన్నాను, అబ్రహాంతో కూడా దేవాదేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రతి విషయము, చిన్న విషయం కూడా అబ్రహాంతో దేవాదేవుడు మాట్లాడి ఉన్నాడు. గమనించండి, అబ్రహాము మరి సొదొమ గొమొర్రా మనందరికీ తెలిసిందే. దేవునితో సహవాసం ఉంటే కనుక ఏ విధముగా ఉంటుంది అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి మన పితరుడైనటువంటి అబ్రహాం కానుండే మనకు బాగా గుర్తుండాలని అది చెబుతున్నాను మీకు. గమనించండి, సొదొమ గొమొర్రా పాడైపోతుంటే అక్కడ దేవాదేవుడు ఏమని మాట్లాడను గమనించండి. ప్రియ సహోదరులారా, ఆదికాండము 15 మంచి మాటలు ఉన్నాయి అక్కడ. 15:2 అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, ఇక్కడ ఆదికాండము చదువుతాలి, అది దమస్కు ప్రాంతం గురించి చదువు. అందుకు అబ్రహాము ప్రభువైన యెహోవా నాకు ఇచ్చినదేమి
నేను సంతానం లేనివాడై పోవుచున్నానని దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త అగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక చెప్పగా యెహోవా వచ్చి కాడు, నీ గర్భవాసమును పుట్టబోయేవాడు నీకు వారసుడని చెప్పిన. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ వాక్యము మనం ఎందుకు మాట్లాడి ఉన్నామంటే, అబ్రహాము మరి ఎప్పుడు నిత్యము దేవునితో సహవాసం ఉండేటువంటి మరి దేవుడు మరి అబ్రహాం అంటాడు, నాకు వారసుడు ఇంత ఆస్తి ఉన్నా కానీ నాకు వారసుడు లేడు అని అంటే, అదే మరి ఇక్కడ హింసకుడు దోషకుడు హానికరమైనటువంటి సౌలు దమస్కు ప్రాంతము చెందినవాడు అన్నాను కదా. ఇక్కడ కూడా నా ఆస్తిపరుడు నాకు ఎవరో లేరు కదా, దమస్కు ప్రాంతమైనటువంటి నా దాసుడైనటువంటి ఎలియాజరే నాకు ఆస్తికి వారసుడు అని అన్నాడు. అక్కడ దమస్కు ప్రాంతంలో సౌలుగా జీవించినటువంటి సౌలు మరి ఏమని మాట్లాడి ఉన్నాడు, దేవుణ్ణి నువ్వెవడవు అని మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ అబ్రహాం దగ్గర పనివాడైనటువంటి దాసుడైనటువంటి ఎలియాజర్ ఏమని మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే మరి అధ్యాయము 24 చదువు తల్లి. ఆదికాండము 24 15 24 11. ఎస్, సాయంకాలం నందు వచ్చు వేళకు ఆ ఊరు బయట ఉన్న నీళ్ళ బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లా, నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలోనే సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనికరము చూపు. హల్లెలూయా. ఈ దమస్కు ప్రాంతముకు చెందినటువంటి అబ్రహాము నా దాసుడైనటువంటి ఎలియాజరు మరి ఏ విధముగా మరి అబ్రహాము ఏ విధముగా దేవుని కొనియాడి ఉన్నాడో, మరి ఇక్కడ ఎలీషా ఏ విధముగా మరి పరిచర్య చేసి ఉన్నాడో అంతకంటే అధికముగా ఎలియాజరు మరి యొక్క నా దాసుని నిమిత్తం వచ్చి ఉన్నాను. మరి దేవా, నా దాసుని అటువంటి అబ్రహాము యొక్క ఇస్సాకు కుమారుడికి మరి యొక్క రెబ్కాని జతపరచమని అక్కడ మాట్లాడిన మాటలు ఎంత వినయముగా ఉన్నాయండి. దేవునితో సహవాసం ఉంటే ఆ విధముగా జతపరిచి ఉంటారు. దేవునితో సహవాసం ఉంటే అన్యుల బిడ్డలతో సహవాసం ఉండదు, వివాహాలు జరగవు. ఇక్కడ మరి అదే విధముగా మన ఆదికాండము 34 అధ్యాయం ఒక ఆదివారం సేవకురాలు మనకు వివరించి ఉన్నారు. గమనించండి. మరి యొక్క సంతానం నుండి 13వ బిడ్డ అయినటువంటి లేవి ఏమైపోయినది, లేయా కుమార్తె దీనా. లేయకు పుట్టిందే కదా. గమనించండి. 12 మంది కాకుండా 13వది. మరి 34వ అధ్యాయం అంతా మనం చాలా ఒక ఆదివారం చెప్పి ఉన్నారు, పాస్టర్ చాలా వివరంగా చెప్పి ఉన్నారు. గమనించండి. అన్యులతో సహవాసం చేతే ఏ విధముగా మరి అయిపోయి ఉన్నారో తెలిసింది. అదే మరి యవ్వన బిడ్డలు బట్టి గుర్తు చేసుకుంటే గమనించండి, వివాహం విషయంలో మన యొక్క రక్షణ పొందినటువంటి మన కుటుంబాలు సంసోని జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వినయముగానే వచ్చి ఉన్నాడు. తిమ్మాకులో ఉన్నటువంటి ప్రేమించి ఉన్నానని తల్లిదండ్రులకు వచ్చి చెప్పి ఉన్నాడు. కానీ సున్నితి లేని బిడ్డ మనకు వద్దు అని తల్లిదండ్రులు చెప్పి ఉన్నారు. మన బిడ్డలు కూడా ఆ విధముగానే సున్నితి లేని బిడ్డల్ని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని బట్టి ఇక్కడ ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తాడు కాబట్టి అబ్రహాము మరి ఆ విధముగా మరి అబ్రహాము తండ్రి పనివాడైనటువంటి దాసుడైనటువంటి దమస్కు ప్రాంతంకు చెందినటువంటి అక్కడ సౌలుని ఎవడివి అని అడిగి ఉన్నాడు. ఇక్కడ ఎలియాజరు ఎంత వినయముగా దేవుణ్ణి కొనియాడి ఉన్నాడు.
మనము కూడా దేవునితో ఎప్పుడు సహవాసం ఉంటే ఇలాగే నా దాసుడైనటువంటి అబ్రహాము చేసినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుకి మరి పంపించిన కార్యాన్ని సఫలము చేయని గోజాడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో బాండింగ్, మనకి సంబంధం, రిలేషన్షిప్ మంచిగా ఎప్పుడు అలా ఉంటే ఈ విధముగా ఉంటుంది. ఇక్కడ దేవునితో సంబంధం లేదు సౌలుకి, అందుకనే నువ్వు ఎవడివి అని అడుగున్నాడు. సౌలా సౌలా, మరి అప్పుడు దేవుడు నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని అని మాట్లాడి ఉన్నాడు. అదే దేవుని యొక్క దర్శనం కళ ద్వారా మరి దేవుని దగ్గరికి మనకు అందరికీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనము దేవుని సన్నిధికి వచ్చి మరి మనము, నేను చెప్పి ఉన్న మొదటిగా వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఉంటే, గమనించండి ఇక్కడ మరి యాకోబు పత్రికలో 4:8 మంచి మాట ఉన్నది, గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4:8. ఆ దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ప్రియ సహోదరి సహోదరులు, ఈ మాట చాలు. గమనించండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని మాట్లాడి ఉన్నాడు. మనకు కల వచ్చింది రాత్రి, గమనించండి, దర్శనం వచ్చింది. వ్యక్తిగతంగా దేవునితో సహవాసం ఉంటే దాన్ని నువ్వు ఎదిరించగలదు. లేదంటే దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి రావాలి. మనం అందరం వచ్చి, మరి చాలామంది అయితే గాబరు పాస్టర్ గారు రాత్రి నాకు అలాగైందండి, ఇలాగైందండి చెప్తారా చెప్పరమ్మా? చెప్తారా చెప్పరా? చెప్తారు కదా. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు భక్తుడు యాకోబు. దేవుని వద్దకు వచ్చి చెప్పుకోవాలి. మనకు వచ్చినటువంటి సాతాను శోధనని చెప్పి సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోని విధముగా దేవుని వద్దకు వచ్చి మనము విన్నవించుకోవాలి. మనకు వచ్చినటువంటి సంతోషాన్ని కానీ, సాతాను పెట్టిన కీడైనా మేలైనా కానీ దేవుని వద్ద వివరించుకుని గోజాడి దానికి విముక్తి మరి పొందే వరకు కూడా ఎత్తిపట్టి అలనాడు దావీదు ముమ్మారు ప్రార్థన మరి 7 మార్లు స్తుతులు చేసే విధముగా జీవిస్తే గనక ఆయన యొక్క రాత్రి వచ్చినటువంటి స్వరానికి మనము దాన్ని తెలుసుకుని మరి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతాం. అదే యాకోబు గారు అంటున్నారు, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ మాటలు వివరించగలుగుతాడని మాట్లాడి ఉన్నారు. మరి దేవుని యొద్దకు రాకుండా మనము చాలా మరి విచిత్రమైనటువంటి రక్షణ పొందినా కూడా మరి మాంత్రికులు తాంత్రికులు అంటారు. అయినమ్మా మరి ఎక్కువగా దాని గురించి చదవాలంటే దానియేలు గ్రంథం మనకు బాగా తెలవాలి, గమనించాలి. చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. కానీ దేవుని యొక్క స్వరము దెయ్యాలతో కూడా మాట్లాడుతుంది, గమనించాలి. ప్రియ సహోదరి దెయ్యాలతోనే మాట్లాడినప్పుడు దేవాదేవుని యొక్క స్వరం మనతో మాట్లాడి, నా గొర్రెలు నా స్వరము వినని ఈరోజు మాట్లాడి ఉన్నాను. ఆయన నేను మరి వెంబడిస్తానని మాట్లాడి ఉన్నాడు. ఆయన స్వరాన్ని, ఆయన గొర్రెగా మనం జీవిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మరి మనల్ని వెంబడించడానికి మరి ఎంత అద్భుతంగా, యోహాను సువార్త చాలా అద్భుతమైనటువంటి మాటలు గమనించిన 15వ అధ్యాయంలో మరి ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షవల్లి అంటి పట్టుకుని ఉంటేనే ఫలిస్తుంది. గమనిస్తారా? మనం ఆ విధముగా జీవిస్తున్నాము. అలా అంటి పట్టుకుని ఉంటేనే ఆయన యొక్క స్వరాన్ని వినగలుగుతాం. ఈరోజు మరి ప్రాముఖ్యముగా ఆయన స్వరాన్ని వినడానికి దెయ్యాలే మాట్లాడుతుండగా, దెయ్యాలతో దేవాదేవుడు మాట్లాడినప్పుడు మనుషులతో స్వరం గుర్తుపట్టలేకపోతున్నాం. అపొస్తలుల కార్యము ఒకసారి గుర్తు చేసుకుందాం, చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. 19వ అధ్యాయము, అపొస్తలుల కార్యము 19వ అధ్యాయము 19:15 రైట్. అందుకు ఆ దెయ్యము, మీరు యేసును గుర్తెరుగుదురు, పౌలును కూడా ఎదురుగుదురు, కానీ మీరెవరని అడుగుగా ఆ దెయ్యమును పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచాను. ప్రియా సహోదరుల చూడండి. అందుకు ఆ దెయ్యములు నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దెయ్యములు పట్టిన వాడు
ఎగిరి, ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దెయ్యాలతో దేవాదేవుడు మరి పిలిచినప్పుడు అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ దెయ్యాలు ఏమన్నారు, మరి దేవాది దేవుని యేసును గురించి మాకు తెలుసు, పౌలుని గురించి మాకు తెలుసు, మీరెవరు అని మాట్లాడుతుంటే గమనించండి. ఇక్కడ మరి అక్కడ దేవాది దేవుడు పౌలు గారు మరి ఎంతో అక్కడ సౌలుగా జీవించి పౌలుగా మారిపోయిన తర్వాత పౌలు నడిచి వెళ్తుంటే ఆయన వస్త్రం తడిగితేనే అలనాడు మరి ఏ విధముగా సమరశ్రీ మరి స్వస్థత పొంది ఉన్నది కదా, అలాంటి అద్భుత కార్యము పౌలు నడిచి వెళ్తుండగానే అనేక మంది స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ గారడీ విద్య నేర్చుకున్నటువంటి కొంతమంది మాంత్రికులు తాంత్రికులు ఈయన ఇంత అద్భుతమైనటువంటి కార్యం చేస్తున్నాడు, ఎందువల్ల చేస్తున్నాడు అని అంటే, ఈయన నజరుడైనటువంటి యేసు నామమున గద్దిస్తుంటే అక్కడ పుతేను దేవత కూడా మరి నాశనం అయిపోయిందంట అని చెప్పుకొని వీళ్ళేం చేస్తారు, ప్రధాన యాజకుడైనటువంటి అక్కడ కొంతమంది గమనించండి, ఆ మాటని మరి గారడి సీమోను అమ్ముమే పరిశుద్ధాత్మను కొన్న విధంగా ఇక్కడ ఈయన యేసునామమున మనము కూడా చేద్దాం, డబ్బులు సంపాదించుకుందామని చేస్తే ఇక్కడ ఏమని మాట్లాడి ఉన్నారంటే, వీళ్ళు దేవుని పెట్టిన వారు మేము నజరేడైన యేసుని ఎరుగుదుము, మరి పౌలుని ఎరుగుదుము, మీరెవర్రా అని చితగ్గొట్టి మరి అక్కడ మరి చూడండి 12 కాడ నుంచి చదవమ్మా ఒకసారి, 19, 12. అది రైట్. అతని శరీరముకు తగిలిన చేతి గుడ్డలనైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించుచు యేసు తోడు మిమ్మును వచ్చుట చేయుచున్నాను మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసునామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. హల్లెలూయ. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధముగా చేస్తే దేనికోసం? డబ్బుల కోసం. గమనించండి, అదే విధముగా ఆ డబ్బుల కోసం ఎవరు? ప్రధాన యాజకుడైనటువంటి స్కెవయానా. మరి ముందుకు చదివితే మంచి మాట ఉంటుంది, ఆయనకి 7 కుమారులంట. 7 కుమారులు కూడా ఈ యొక్క మాంత్రిక తాంత్రికలు అన్నీ మేము చదువుకున్నాము, అన్నీ తెలుసు, సమస్తము తెలుసు, ఇన్ని పుస్తకాలు చదివి ఇన్ని చేస్తున్నాగా మేము చేయలేటువంటి వింత కార్యములు ఈ పౌలంట ఎవడో చేస్తున్నాడు అని ఏ విధముగా చేస్తున్నాడని అంటే, నజరేయుడైన యేసు నామమున గద్దిస్తే పుతేని దేవత కూడా పోయిందంటానని ఆ విధముగా చేద్దామని ప్రయత్నిస్తే అప్పుడు ఈ దెయ్యాలు ఏమంటున్నారు? ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు గురించి మాకు తెలుసు, పౌలు గురించి తెలుసు, మధ్యలో మీరెవర్రా అని వాళ్ళని చితక్కొట్టి మరి ఇద్దరిని మరి చేసుకుని ముందుకు చదువుతలే ఆ మాట మనకు అర్థమవుతుంది. ప్రధాన యాజకుని కుమారులు 7 చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగును, పౌలును కూడా ఎరుగును, కానీ మీరు ఎవరని అడుగుగా ఆ దెయ్యములు పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిని 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలిసి వచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడిను. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి
మెప్పు పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా ప్రియ సహోదరి సహోదరులారా? ఇక్కడ ఎవరు ప్రధాన యాజకుడు అంటే అలానాడు మన నాయకుడు సాత్వికుడు మోషే తర్వాత అక్కడ అహరోను. గమనించండి, అహరోను అటువంటి ప్రధాన పాస్టర్ కుమారులు ఇక్కడ 7 ఈ మాంత్రిక తాంత్రికులు కథలు తెలుసుకుని డబ్బుల కోసం చేస్తే జరిగినటువంటి కథ. ఇన్ని పుస్తకాలు కూడా తర్వాత యేసుని గురించి తెలిసిన తర్వాత ఇవన్నీ కూడా తగలబెట్టి 20వ వచనం చదువు తల్లి, మంచి మాట అన్నీ తగలబెట్టేసి దేవుణ్ణి మరి అద్భుతముగా మరి కొనియాడు చేసి ఉన్నారు. మాంత్రిక విద్య అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి 50,000 వెండి రూకలాయను. హల్లెలూయ. అప్పట్లో మరి 50,000 మరి నూకలాయనంటే ఆ పుస్తకాలన్నీ కూడా నాశనం చేసి దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు. హల్లెలూయ. మనము కూడా ఒకప్పుడు సౌలులాగా నువ్వు ఎవడవి అని మాట్లాడినటువంటి మన సంఘ బిడ్డలు మనం అందరం కూడా ఇప్పుడు ప్రభువా చిత్తగించు అనానీ వలే ఏమిటి చెప్పు అనే విధముగా ఉండాలి మన సంఘం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అంత అద్భుత కార్యం జరిగిన తర్వాత దెయ్యాలే దేవుణ్ణి గుర్తించినాయి. దెయ్యాలు దేవుని యొక్క స్వరం గుర్తించినాయా లేదమ్మా? గుర్తించినాయా లేవా? అర్థం కాలేదేంది నేను చెప్పింది? నాకు చెప్పడం కుదరలేదా? గుర్తించాయా లేదా దెయ్యాలు? ఏమన్నారు మరొకసారి గుర్తు చేస్తా. యేసు మేము ఎరుగుదుము, పౌలుని ఎరుగుదుము, మీరెవర్రా మధ్యలో అని మాట్లాడి ఉన్నారు. నేను అబద్ధం చెప్పానా? ఇలా చెప్తే మాస్గా చెప్తే అర్థమవుద్దు మీకు, అంతే కదా. ఎవర్రా మీరెవర్రా అని చిత్తకు దాన్ని మరి అక్కడలో 2-3 లొంగ తీసుకుని వారి మాంత్రికులు తాంత్రికులు అన్నీ కూడా మరి కాల్చివేసి అన్ని పుస్తకాలు కాల్చి దేవుణ్ణి వెంబడించి ఉన్నారు. అలానాడు యేసు శిష్యుల్ని ఏ విధంగా వెంబడించి ఉన్నారు. పేతురు, యాకోబు, యోహానులు దేవుని ఎడల యేసుక్రీస్తు వల్ల శిష్యుల్ని ఎలా ఏర్పరచుకున్నారో ఇక్కడ అన్యులు కూడా, ఇక్కడ మాంత్రికులు తాంత్రికులు కూడా యేసు గొప్ప కార్యాన్ని చూసి వెంబడించి ఉన్నారు. ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దెయ్యాలే దేవుని గుర్తుపట్టి ఉన్నారు. కానీ దెయ్యం కంటే ఎక్కువైనటువంటి సాతానులు మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను అన్నానని కాదు, మరి మన సంఘ బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు. కానీ నేను ఎందుకంటే ఈరోజు నేను కాదు మాట్లాడేదని ముందుగానే చెప్పి ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆ విధముగా జీవిస్తూ ఉన్నామేమో. గమనించండి, ఇక్కడ గమనించండి, దేవునితో సహవాసం బాగా ఎప్పుడు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి మన పితరుడు అబ్రహాము సొదొమ గోమొరలో ఇందాక గుర్తు చేసి ఉన్నాను, ఇప్పుడు గుర్తుకొస్తుంది. గమనించండి, అక్కడ పాడైపోతుంటే నీతిమంతులు 50 మంది ఉన్నారు. లేదు ప్రభువా 40 మందిలే ఉన్నారు. అలాగే ఓకే అబ్రహాం. లేదు ప్రభువా 30 మందే ఉన్నారు ప్రభువా. ఓకే అబ్రహాం. 20 మందే ఉన్నారు ప్రభువా. ఓకే అబ్రహాం. అలా లేదా? దేవునితో మనం సంబంధం ఉంటే ఆ విధంగా ఉంటుంది. దేవునితో దేవుడు అబ్రహాము మాట్లాడుకున్నారు అక్కడ. ఇప్పుడు మనకి సమయం లేదు కానీ చదివేయటానికి. గమనించండి, చాలాసార్లు చెప్పుకుని ఉన్నాం. కనీసం 10 మందే ఉన్నారు అబ్రహాం. ఓకే, నేను సుదేమ నీతి మందులు 10 మంది ఉన్నా కానీ నేను రక్షిస్తాను అబ్రహాం మాట్లాడిన. అదే విధముగా మనము కూడా దేవునితో ఆ విధముగా రిలేషన్షిప్, దేవునితో బాండింగ్ ఆ విధముగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క స్వరము వినగలుగుతాం. గమనించామా ప్రియ సహోదరి సహోదరుల? ఆ విధముగా ఉంటే దేవుని స్వరాన్ని వినగలుగుతాం. మొదటిగా మరి ఒకసారి నెంబర్ వేసుకుందాం. సౌలు నువ్వెవడు అని అడిగి ఉన్నాడు. రెండవదిగా అనానియా ప్రభువా చెప్పు అని ఉన్నాడు. అన్యుడైనటువంటి కొర్నేలు భయపడి కూడా కుటుంబాన్ని సమస్తాన్ని మరి రక్షణ పొందే విధముగా యొప్పేక నుండి పేతురుని తెప్పించుకుని వాక్యం చెప్పించుకుని ఒక కుటుంబమే కాదు సమస్తము చుట్టుపక్కల సమస్తము కూడా 3,000 మంది రక్షణ పొంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, తర్వాత 4వదిగా ఇక్కడ దెయ్యాలు, దేవుని స్వరాన్ని దెయ్యాలు ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దెయ్యాలు విని ఉన్నాయి. పాస్టర్ అయినటువంటి కుమారులు 7 కూడా మాంత్రిక తాంత్రికులు మరి ఆ కథలు విని మరి అవన్నీ కాల్చివేసి దేవుణ్ణి
వెంబడించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేని వెంబడిస్తున్నాం? ఈ మధ్యకాల సమయమున ఆయన్ని గుర్తుపట్టే విధముగా ఉన్నామా లేదా? దేవాదేవుడు మరి అబ్రహాము ప్రతి చిన్న విషయములు కూడా నా స్నేహితుడు అని దేవాదేవుడు మాట్లాడి ఉన్నాడు. అదే విధముగా మనము కూడా మరి వ్యక్తిగతం మొదటిగానే చెప్పి ఉన్నాం. ప్రతి నిమిషము కూడా ప్రతి రోజులో ప్రతి 24 గంటల్లో కూడా దేవుని ధ్యాసతో మన హృదయం కలిగి ఉంటే కనుక ఆయన్ని మనము నా గొర్రెలు నా స్వరము వినును, ఆయన స్వరం మనకి వినపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధముగా జీవిస్తే మరి మనం ముందుకు సాగిపోదాం. గమనించండి. మరి 5వదిగా మరి చాలా ప్రాముఖ్యమైనది అది. 5వదిగా మరి సమూయేలు. గమనించండి, సమూయేలు. మరి సమూయేలు గురించి చెప్పాలంటే ఎక్కువగా మనము చాలా మరి మన యొక్క ఫెలోషిప్లో కూడా ఎక్కువగా ఈ సమూయేలు 7 మాటలు చెప్పి ఉన్నారు. మీ అందరూ గుర్తుందో లేదో? గుర్తుందా? ఆయన స్వరం. గమనించండి, సమూయేలు మరి 1వ అధ్యాయం నుండి కూడా చెప్పుకుంటే సమూయేలు గురించి చాలా ఇష్టమైనటువంటి పుస్తకం నాకు. మరి ఆ 7 మాటల్లో కూడా ఆయన యొక్క దయ, సమూయేలు యొక్క మొదటిగా దేవుని యొక్క దయ, రెండవదిగా ఆ దయను బట్టి ఆయనకు పరిచర్య చేసే కృప కలిగింది, మూడవదిగా ఆయన స్వరాన్ని వెలగలిగి ఉన్నాడు, 4వదిగా ఆ స్వరాన్ని బట్టి ప్రవక్త అయి ఉన్నాడు, 5వదిగా ప్రవక్తను బట్టి న్యాయాధిపతిగా ఏలి ఉన్నాడు. న్యాయాధులు అందరూ వస్తుంటే ప్రార్థన చేసి ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన మందిరమే కట్టి ఉన్నాడు. వాటిలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దర్శనం గురించి చెప్పుకోవాలంటే సమయం కొద్దిగా ఉన్నది కాబట్టి కళలు దర్శనం గురించి సమూయేలులో 3వ అధ్యాయము మనము గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఆయన స్వరాన్ని వినాలంటే మరి అంతా చదవవసరం లేదు. 3వ అధ్యాయము గమనించండి. 1 నుండి ఆయన మరి అక్కడ షిలోహు మందిరంలో ఏలి మరి అక్కడ ఎప్పుడు మరి పరిచర్య చేసేటువంటి ఉన్నప్పుడు మనందరికీ తెలిసిందే, అన్న మరి పాలు విడిచినప్పుడే సమూయేలుని అక్కడ విడిచిపెట్టినప్పుడు దేవునికి పరిచర్య చేసినప్పుడు దేవుని స్వరము ఏ విధముగా గుర్తుపెట్టాడు. అది 3వ అధ్యాయంలో మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో ఉంటుంది. గమనించండి, అక్కడ 3 సార్లు పిలుస్తాడు. ఈ బైబిల్ గ్రంథంలో సమూయేలు సమూయేలు, మార్తా మార్తా, మోషే మోషే, సౌలా సౌలా, వీటి గురించి మెసేజ్లు చెప్పుకుంటే రోజులు సరిపోవు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటిగా మనము సౌలా సౌలా నువ్వు ఎలా నన్ను హింసిస్తున్నావని యేసుక్రీస్తు వారు అడిగితే నువ్వెవరు రా అని అడిగాడు. స్వరమే గుర్తుపట్టలేదు. గమనించారా ప్రియ సహోదరి సహోదరులారా? అరే మరి దేవుని యొక్క చూద్దామని ఉగ్రత పద కోసం వెళ్తుంటే మోషే మోషే ఆగు. నిర్మాకాండ 3వ అధ్యాయం, ఇప్పుడు రిఫరెన్స్ మనకు గుర్తులేదు, 3వ అధ్యాయంలో ఉంటుంది. మనకు గుర్తు చేస్తున్నాం మీకు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ చెప్పులు అక్కడ పాదములు విడు, పరిశుద్ధముగా ఉండని మాట్లాడి ఉన్నాడు. మార్తా మార్తా. మనము కపెర్నహూములో యోహాను సువార్తలో మరియా మార్తా లాజరు మరి ఆ గృహానికి యేసుక్రీస్తు వారు తరచూ వచ్చు పోతూ ఉండేవాడు. ఆయన యొక్క స్వరం వాళ్ళకి తెలుసు. గమనించండి, అక్కడ మరి స్వరం గురించి కాదు, ఎందుకు గుర్తు చేస్తున్నానంటే గమనించండి, అక్కడ 2 మార్లు ఇక్కడ చదువుకుని ఉన్నాం. ఇక్కడ మొదటిగా సౌలా సౌలా అని మాట్లాడి ఉన్నాడు. మరి ముఖ్యంగా ఇక్కడ సమూయేలు సమూయేలు అని మాట్లాడి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 3 సార్లు పిలిచినా కానీ మరి చదువు తల్లి సమూయేలు 3 మరి 10 చదివితే, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు గమనించండి, ఏలీ కుమారుల నిమిత్తము ఏలీ నిమిత్తము దేవుని యొక్క మందస్సము నిమిత్తము ఏ విధంగా వివరించాడన్నది మనందరికీ తెలుసు. ఏలీ కుటుంబము దేవుని స్వరాన్ని వినలేదు. ఏలీ అప్పుడు వరకు పరిచర్య చేసేవాడు, కానీ కుమారులు మరి ఆ సన్నిధికి షిలోహు మందిరానికి వచ్చే
స్త్రీలను పాడు చేసే విధముగా జీవించి ఉన్నారు. ఆయన యొక్క స్వరాన్ని, వారు చేసిన పాప కార్యములు దేవునికి వినబడి దేవాది దేవుడే వచ్చి ఇక్కడ సమూయేలుకి వివరించి ఉన్నాడు. ఏలీ కుమారులు ఏలీ కూడా చనిపోయి ఉన్నారు. దేవుని ఉగ్రతగా వస్తే ఆ విధముగా ఉంటుంది. సమూయేలు దేవుణ్ణి ఏ విధముగా స్వరం గుర్తుపట్టి ఉన్నాడు, ఆ స్వరాన్ని గుర్తుపట్టబట్టి దేవుని దయ ఆయనకున్నది. దేవుని దయను బట్టి ఆయనకు పరిచర్య చేసి ఉన్నాడు. పరిచర్యను బట్టి స్వరమును వినగలిగి ఉన్నాడు. స్వరాన్ని బట్టి ప్రవక్తగా ఎదిగి ఉన్నాడు. ప్రవక్తగా ఎదుగును బట్టి న్యాయాధిపతిగా చేసి ఉన్నాడు. న్యాయాధిపతిగా సమస్త అందరు యూదులు వస్తుంటే దేవునికి ప్రార్థించి మరి ఆఖరిగా ప్రార్థన ద్వారా ఆయనకి బలిపీఠము కట్టి మందిరము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని స్వరము ఏ విధముగా ఇక్కడ సమూయేలు ఎంత కట్టి ఉన్నాడో గమనించండి. అదే ప్రాంతంలో మరి ఏలీ కుమారులు హోమ్ని ఫీనెహాసులు ఉన్నారు. అదే ప్రాంతంలో మరి యొక్క సమూయేలు ఉన్నాడు. మనమంటాము మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ వాళ్ళ సహవాసం పట్టబట్టే పాడైపోయారమ్మా. వాళ్ళ సహవాసం పట్టకముందు చాలా బాగుండేవారు. ఇక్కడే ఉండేవారు ఇద్దరు. మరి హోమ్ని ఫీనెహాసులు అక్కడ ఉన్నారు, సమూయేలు ఇక్కడ ఉన్నారు. మరి ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని సమూయేలు గుర్తుపట్టి ఉన్నాడు. ప్రవక్తగా పాత నిబంధనలోనే ప్రవక్తగా ఎదిగి ఉన్నాడు. అక్కడ పక్కనే ఉన్నారు కదా. మనం అనుకోవటం అది పొరపాటు. వారి జతపట్టారు పాడైపోయారు, వీరి జతపట్టారు పాడైపోయారు. నీవు దేవుని స్వరము నిత్యము నీ కుటుంబంలో ఆరాధన ఉంటే గనక, కుటుంబ ఆరాధన ఉంటే గనక, వ్యక్తిగత ప్రార్థన ఉంటే గనక నువ్వు ఏ జతమైన నువ్వు మరి 24 గంటలు ఇంట్లో పెట్టుకుని ఉంటావా? మీ అబ్బాయిని అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఉంటావా? గ్రహించండి. మనం ఎక్కడికి వెళ్ళొచ్చినా కానీ ఇక్కడ వ్యక్తిగత ప్రార్థన నుండి కుటుంబ ఆరాధన ఉంటే గనక దేవుని యొక్క స్వరం ఉన్నవారు ఎన్నడూ తప్పటడుగు వేరు. ఇక్కడ సమూయేలు ఆ విధముగానే జీవించి ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలును గుర్తు చేసుకోండి ప్రియా సహోదరి సహోదరులారా. మరి దానియేలు 10 మరి 12వ వచనంలో మంచి మాటలు ఉన్నాయి, గమనించండి. దేవుని యొక్క దర్శనం, నెబుకద్నెజరు కల వస్తుందే మర్చిపోతాడు, దాన్ని వివరించమంటారు. మనం కళను చెప్తాం, కళ ఇలా ఇలా వచ్చిందని చెప్తాం. ఇక్కడైతే మరి రాజు కళను మొత్తం సమస్తము మర్చిపోయి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దానియేలు 10:12 ఒకసారి చదువు తల్లి. దానియేలు భయపడకము, అప్పగించి ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసిక రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసిక రాజులు సమ్ముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన సేనాధిపతిలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దానియేలు దర్శనం ద్వారా మరి చెప్తుండగా ఇక్కడ అనేక మంది ఆటంకం కలుగుతుంటే దేవాది దేవుడే ఇక్కడ దానియేలు దగ్గరకు వచ్చి వివరించి ఉన్నాడు. మనకి కల వస్తే చెబితే సేవకురాలు కానీ సేవకులకి కొంత తెలిసిన జ్ఞానంతో చెబుతారు. ఇక నెబుకద్నెజరు రాజు ఏమన్నాడు? కళ ఏమి అసలు ఏమి మర్చిపోయి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి జ్ఞానం కలిగినటువంటి యొక్క దానియేలు దేవుని యొక్క మరి సహాయంతో అక్కడ వివరించగలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆయనతో సహవాసం చేసే విధముగా మనం జీవించాలి. ఎప్పుడు కూడా మరి గమనించండి, అబ్రహాముతో ఏ విధముగా సహవాసం చేసి ఉన్నాడో ఆ విధముగా మనము జీవించాలి. మరి ఆఖరిగా గమనించండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మరి ఈరోజు మనము సమూయేలు గురించి మరి 5వదిగా నేర్చుకుందాం. మరి 6వదిగా యెషయా ప్రవక్త మనకి మరి జీవ గ్రంథమైనటువంటి
గమనించండి, 66 పుస్తకాల్లో ఈ యెషయా మరి పుస్తకము మినీ బైబిల్ అంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మినీ బైబిల్ యెషయా గమనించండి, బైబిల్కి 66 మరి పుస్తకాలుంటే ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. ప్రతిది కూడా పాత నిబంధనకి కొత్త నిబంధనకి అనుగుణముగా రాయబడి ఉన్నది. ఈ మినీ బైబిల్ అయినటువంటి యెషయా ఈరోజు ఆయన యెషయాతో స్వరంని మాట్లాడినటువంటి అంశము గమనించండి. ఒకనొకప్పుడు యెషయా మాట్లాడి ఉన్న మొదట్లో, నేను పిల్లలను కని పెంచి పెద్దవారిని చేసి ఉన్నారు, వారు నా మీదే తిరగబడుచున్నారు, ఓ ఇశ్రాయేలు నీకు తెలివి లేదని మాట్లాడి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. రైట్, చదువు తల్లి. అప్పుడు నేను ఎవరిని పంపిదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగండి తల్లి. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఇక్కడ మరి శరాబుల్లో ఉన్నటువంటి యెషయా, నేను దేవుణ్ణి చూసి ఉన్నాను, అపవిత్రవాణ్ణి అయిపోయి ఉన్నాను అని మాట్లాడినప్పుడు, శరాబుల్లో మరి మండే అగ్ని తీసి ఆయన నాలుక మీద పడినప్పుడు ఆయన పరిశుద్ధత కలిగి పాపము పోయిందని ఎరిగిన తర్వాత, నేను మరి దేవాదేవుడు నేను ఎవరిని పంపాలి అన్నప్పుడు ఇక్కడ ఆ స్వరాన్ని యెషయా అంటాడు, నేనున్నాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమన్నా ఉన్నాడు, వింటిని. ప్రియా సహోదరి సహోదరులారా, అలాంటి దేవుని యొక్క స్వరాన్ని వినే విధముగా నీవు నేనే ఉన్నామా? ఈ మధ్యకాల సమయమున యెషయా వింటిని, నేను వింటిని అని ఇక్కడ మాట్లాడి ఉన్నాడు. విని మరి ముందుకు చదువు తల్లి, మంచి మాటలు ఉన్నాయి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క నేను దగ్గర అరగంట పైనుండే మాట్లాడుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన స్వరాన్ని గ్రహించినటువంటి విని, ప్రభువా నేనున్నాను, నేను వెళ్తాను అని చెప్తే, ఈ దేవాదేవుడు నువ్వు వెళ్ళి ఆ ప్రజలకి ఏమని చెప్తావో గమనించండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చదువు తల్లి. మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపుకుందురు. హల్లెలూయ. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఎంత నిత్యము వినుచున్నారు గమనించండి. మరి ప్రతి పరిశుద్ధ ఆరాధనలో ఇదివరకు అయితే శుక్రవారం మంగళవారం, కరోనా వచ్చిన కాడి నుండి 2 కూడా శుక్రవారం ఏదో వ్యక్తిగత ప్రార్థన ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. మరి అదే విధంగా ఇక్కడ వినుచున్నారు కానీ మీరు గ్రహించటలేదు. దేవుని గురించి మొదటగా మరి యొక్క సౌలు విని ఉన్నాడు, గ్రహించకుండా, గ్రహింపు లేకుండా నువ్వెవడివి అడిగి ఉన్నాడు. అదే దేవుని విని యెషయాలాగా ఇక్కడ అనానియా, ప్రభువా చిత్తం చెప్పు అని మాట్లాడి ఉన్నాడు. ఈ మధ్యకాల సమయమున నీవు మరి సౌలులాగా జీవించాలనుకున్నావా, అనానీలాగా జీవించుకుని ఉన్నావా? మరి వినుచున్నారు కానీ వీరు గ్రహించటలేదు. ప్రియా సహోదరి, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించండి. మరి ఈ యొక్క సంవత్సరంలో ఇంకా 1 మాసమే మనకి మిగిలి ఉన్నది. ఎన్నో వినుచున్నాం, చాలా మంచి వాక్యాలు చెప్తున్నారు పాస్టర్ గారు అనుకుంటున్నాం. మరి కానీ దాన్ని వింటున్నాం, దాన్ని గ్రహిస్తున్నామా? మరి ఇక్కడ యెషయా ఆయన స్వరాన్ని విని మరి వారికి నా యొక్క ప్రజలకి ఈ విధముగా చెప్పు అని మాట్లాడుతుంటే ఏమని చెప్తున్నారు? నా యొక్క మరి ప్రజలు వింటున్నారే కానీ దాన్ని గ్రహించటం లేదు. ప్రియా సహోదరి సహోదరులారా, సౌలు వలె జీవిస్తున్నారు. గమనించండి, ఆ విధముగా జీవించొద్దని హెచ్చరిస్తున్నారు. చదువు తల్లి. నిత్యము చూచుచున్నారు కానీ తెలుసుకొనుకుందురు. ప్రియా సహోదరి సార్, అబ్బబ్బబ్బా ఎంత అద్భుతమైన మాటలోని అమ్మ. నిత్యము మనం రోజు ప్రతి ఆదివారం వస్తున్నాం. సుఖమేముంది? వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా?
ఆ విధముగా ఉంటున్నారా? అదే ఇక్కడ మాట్లాడేది యెషయా ప్రవక్త మనతో మాట్లాడుతున్నారు. అలా జీవించొద్దు. మరి చదువు తల్లి ముందుకి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సును మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందగించి పరిచిన. అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి పదాలు కూడా ఉంటాయి. నేను ఈ వాక్యం సిద్ధపడేటప్పుడు ఈ మాటలు చెప్పేటప్పుడు నాకే, ఈరోజు నేను కాదు మాట్లాడేదని చెప్పాను కదా, మన యొక్క హృదయము గమనించండి. దేవునిలో మాటల్లో మరి గమనించి, శరీరము ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనతగా ఉన్నదన్న విధముగా ఉన్న ఈ మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆయన యొక్క ఆత్మఫలాలు పొందాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నాం. కానీ ఇక్కడ యెషయా ప్రవక్త మరి దేవాదేవుడు మాట్లాడి ఈ విధముగా జీవిస్తున్నారు, ఈ విధముగా ఉంటున్నారు. ప్రియా సహోదరి, ఆయన యొక్క స్వరాన్ని విని కూడా చూచి కూడా మరి ఏ విధముగా జీవిస్తున్నారు ఒకసారి మరి గమని ముందుకు చదువు తల్లి. చెప్పెను, ప్రభువా ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా, ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులను లేక ఇండ్లను పాడవరు వరకును దేశము బొత్తుగా బీడుమారు వరకును నీ యొక్క కుటుంబము, నువ్వు చేస్తున్న ఉద్యోగము, నువ్వు చేసే తలంపులు, నీ యొక్క ఉద్యోగము సమస్తము మరి అంటే దగ్గర అంటాడు సిల్లు సంచులు వేసేవారుగా ఆ విధముగా జీవిస్తున్నారు. ఇక్కడ యెషయా నేను వింటిని నేను వెళ్తాను అంటే చెప్పమంటే నా యొక్క ప్రజలకి ఈ విధముగా నేను చెప్పినటువంటి మాటలు వింటున్నారే కానీ వాటిని గ్రహించటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క స్వరాన్ని మనమందరం కూడా ఏ విధముగా మరి గ్రహించగలుగుతామన్నది ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా మనల్ని హెచ్చరించి ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారా గమనించండి, ఆ విధముగా మందబాయి క్రువ్వుపోయి మాటలు నేను అంటలే, అక్కడ రాయబడి ఉన్నది, ప్రియా సహోదరి సహోదర మీ కన్నులు మూయించుచున్నామని చెప్పెను. ప్రియా సహోదరి మార్పు కొని మార్చుకోవాలి మనం, స్వస్థత పొందకపోతున్నట్లు. మరి మన యొక్క పండగ రోజుల్లో ఉన్నాం. మరి మన యొక్క ప్రవక్తని నేను ప్రతిసారి గుర్తు చేస్తాను. హగ్గయ 1వ అధ్యాయంలో ఉంటుంది, మీ ప్రవక్తని సరిచేసుకోండి. ఒక్కసారి కాదు, 2 సార్లు 3 సార్లు హెచ్చరించి ఉన్నాడు. మరి పండగ రోజుల్లోకి వచ్చేసి ఉన్నాం. ఇకనైనా కానీ ఆయన యొక్క నా గొర్రెలు నా స్వరాన్ని వినును అని మాట్లాడి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుల దేవాది దేవుడు కాబట్టి ఆ స్వరాన్ని ఏమి ధర్మశాస్త్రం గురించి సమస్తము తెలిసినటువంటి సౌలు మరి సౌలా నువ్వెందుకు హింసిస్తున్నావంటే నువ్వు ఎవడవి అనే విధముగా జీవిస్తున్నావా, లేక అనానియా మరి దేవాది దేవుడు మరి నా యొక్క భక్తుడు శిష్యుడైనటువంటి దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి అనానియా మరి ఏ విధముగా మరి దేవాది దేవుని యొక్క పిలిచినప్పుడు దేవా చిత్తము చెప్పు అనే విధముగా ఉన్నావా, అదే దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు ఏ విధముగా దేవునితో బాండింగ్ రిలేషన్షిప్ ఎంత గొప్పగా జీవించి ఉన్నాడు ఆ విధముగా ఉన్నావా, లేకపోతే దెయ్యాలు కూడా మాట్లాడి ప్రియ సహోదరి సహోదరుల నాకు నజరుడైన యేసు తెలుసు, పౌలు తెలుసు, మధ్యలో మీరెవర్రా అన్న మాట్లాడారు కదా ప్రియ సహోదరి సహోదరుల. ఆ విధముగా ఉన్నారా దేవుని స్వరం. మరి యొక్క సమూయేలు అన్న మనందరికీ తెలుసు, సమూయేలు దేవుని యొక్క దయతో ముందుకు ఎదిగి ఉన్నాడు, దేవుని యొక్క పరిచర్య చేసి ఉన్నాడు, పరిచర్యని బట్టి స్వరాన్ని వెలిగి ఉన్నాడు, స్వరాన్ని బట్టి ప్రవక్తగా ఎదిగి ఉన్నాడు, ప్రవక్తను బట్టి న్యాయాధిపతిగా మరి ఎదిగి ఉన్న న్యాయాధిపతిని బట్టి ప్రార్థనా జీవితం వచ్చి ఉన్నది, ప్రార్థనా జీవితాన్ని బట్టి బలిపీఠం కట్టి మందిరాన్నే సిద్ధపరిచి ఉన్నాడు. మరి యొక్క యెషయా ఆఖరిగా మరి ఆయన పాపంలో నేను దేవుని యొక్క దృశ్యాన్ని చూసి ఉన్నాను, మరి చిరతల నాలిక మీద ఆయన యొక్క నిప్పురవ పడినప్పుడు పాపం పోయిన తర్వాత ప్రభువా ఆయన స్వరం నేనున్నాను, నేను వింటిని, నేను వెళ్తాను ప్రభు అని ఏ విధముగా మనకి హెచ్చరించి ఉన్నాడు. ముద్దై చిగురై మరి యొక్క
యెషయా గ్రంథం 9వ అధ్యాయం మరి గమనించండి, 25 నుండి ఎక్కువగా చెప్పుకుంటాం. ఏలయనగా ఒక శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించును, ఆయన భుజములో భారమై ఉన్నది. మరి ఆయన యొక్క పేరు గమనించండి, శిశువు పుట్టెను 9:6, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అతనికి పేరు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించి ఈరోజు మనమందరము కూడా మరి నేను మాట్లాడే దేవుడే మాట్లాడిపించి ఉన్నాడు. ఆయన స్వరాన్ని వ్యక్తిగతంగా ప్రియ సహోదరి సహోదరుల ప్రార్థన ఉన్న వారికే ఆయన స్వరాన్ని గుర్తుపడతాం. మరి యొక్క ఎక్కువగా మరి పాత నిబంధనలో జకర్యా, ఎలిజబెత్ దేవుని స్వరాన్ని గుర్తుపెట్టారు. మరి యోహాను ప్రవక్తగా మరి ముందు అన్నారు, మరియతో మాట్లాడి ఉన్నాడు, ప్రియా సహోదరి యేసోబుతో మాట్లాడి ఉన్నాడు, ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఉన్నారు. గమనించండి, ఈరోజు ఈ మధ్యకాల సమయంలో మన సంఘంలోనూ మన కుటుంబాల్లో కూడా ఆయన స్వరాన్ని గుర్తుపట్టి మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సాతాను శోధనలు, ఆర్థిక పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు మరి అనేకమైనటువంటి ఉన్నప్పుడు ఆయనతో వ్యక్తిగతంగా సహవాసం చేసి రిలేషన్షిప్ అబ్రహాం వలె ఎప్పుడు ఉంటే ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. సొదొమ గోమోరాలో నీతిమంతులు ఒక్కరు కూడా లేకపోతే 50 మంది ఉంటే దేవుడు అబ్రహాము కనీసం 40 మంది ఓకే దేవా, 30 మంది దేవా ఓకే దేవా, 20 మంది ఓకే అబ్రహాము నేను రక్షిస్తా, కనీసం 5 మంది ఉన్నా కానీ నేను సొదొమ గోమోరాని రక్షిస్తాను. నీ కుటుంబంలో ఆ విధముగా మరి కనీసం ఆ విధముగా జీవించే విధముగా ఉన్నారా? దయచేసి ఆ విధముగా ఉండాలని మన సంఘ బిడ్డల కుటుంబాలు అందరూ కూడా ఉండాలని దేవుడు ఇచ్చిన మాటలు దీవించునుగాక. మరి అబ్రహాం వలె ఆ విధముగా జీవించాలన్నవారు మరి కుడి చేయి పైకేస్తే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు దేవా. యొక్క 47వ పరిశుద్ధ ఆరాధన అద్భుతముగా దేవా పాటలతోనూ, ఉత్తర పద్ధతులతోనూ, స్తుతులతోనూ, వాక్యముతోనూ అద్భుతముగా వాడుకొని ఉన్నాం. నా గొర్రెలు నా స్వరము వినను. మరి ఒకానొకప్పుడు సౌలుగా జీవించినటువంటి సౌలు పౌలుగా మారి 14 పత్రికలు దేవా నీకు అద్భుతముగా మరి ఆసియా ఖండములోనే దేవా నీకు సాదృశ్యముగా బ్రతుకుట క్రీస్తు, సావైతే మేలు అని జీవించే విధముగా మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలను ముందుకు సాగిపోయే విధముగా సమూయేలు వలె దేవా నీ నామాన్ని గణపరుచుకునే విధముగా ప్రవక్తల వలె మరి నీ పరిచర్యని తండ్రి ముందుకు సాగిపోయే విధముగా ప్రతి విశ్వాసని, ప్రతి కుటుంబాన్ని ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయమని నజరుడైనటువంటి యేసుక్రీస్తు నామమున కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి దగ్గరగా సంఘ బిడ్డలందరికీ వందలు, అలాగే టెలివిజన్ చూస్తున్నటువంటి విశ్వాసులకు కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాను. చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి. మరి లూదియా పాల్ మరి JCPM అని చెబితే ఎవరైనా కానీ మరి సబ్స్క్రైబ్ చేయాలని ఎవరు కూడా మర్చిపోవద్దని ప్రభు నామమున కోరుచున్నాను. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక.